గారు మాధవరం, దీనా కుమారి వేణు గారు మాధవరం, వారికి ప్రెగ్నెన్సీ రావటం లేదు, 7 సంవత్సరాలు అయిపోయిందని చాలా చోట్ల తిరిగారు. చివరికి మన దగ్గరికి వచ్చారు. ఎందుకు అక్కడ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు చెప్పింది అక్కడ డాక్టర్లు ఆల్రెడీ ట్యూబులు మూసుకుపోయినాయి. అందుట్లో ఒక ట్యూబ్ అయితే ఎక్టోపిక్ వచ్చి తీసేశారు కూడా. ఉన్న ఇంకొక ట్యూబ్ కూడా బ్లాక్లో ఉంది, హైడ్రోసాల్ఫింగ్స్లో ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ట్యూబ్ బ్లాక్ అయితే ఐవీఎఫ్ తప్ప వేరే మార్గం లేదు, అది ఉన్నది సింగిల్ ట్యూబ్ కూడా బ్లాక్లో ఉంది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు. అలా కాకుండా మన ఎక్కటి హబ్బు యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఎన్నో వేల మందికి ట్యూబులు ఓపెన్ చేస్తున్నారు మందులతో. న్యాచురల్గా ట్యూబ్ను ఓపెన్ చేసుకుందామనే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాక మరి ఏం జరిగిందండి మీరే చెప్పాలి దీనా కుమారి గారు. ఫస్ట్ 2 months క్రిములకి ఇచ్చారు సార్. నెక్స్ట్ 2 months హార్మోన్స్కి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ అది ట్యూబుల్ స్కాన్ చేశారు సార్, ఎస్ఎస్జి చేశారు. ఎస్ఎస్జి చేసిన తర్వాత 10 ml పాస్ అయిందమ్మా, ఇంకా రిమైనింగ్ అది పాస్ అవ్వలేదని చెప్పారు, డౌట్గా ఉందన్నారు. మళ్ళీ టీబీ క్రీమ్కి దీనికి మెడిసిన్ ఇచ్చారు సార్. ఆ 1 month మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఆ మంత్ స్కాన్ చేయించుకోలేదండి. 2 months చేయించుకోకపోతే ఇంకా లేట్ అవ్వకూడదని చెప్పారండి. ఇక్కడికి ఫోన్ చేసిన తర్వాత ఇంకా మాకు అక్కడ చేయించుకోవడానికి అక్కడ ఎక్విప్మెంట్స్ అవి సరిగ్గా లేక ముందు చేయించుకున్న మాకు పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని భయం వేసి మేము ఇంకా అక్కడ చేయించుకోలేదు సార్. మీ ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళామండి. వెళ్తే అక్కడ హెచ్ఎస్జిలో ట్యూబ్ ఓపెన్ అయిందమ్మా అని చెప్పారు సార్. ఓకే, ఒక ట్యూబ్ అయితే ఉన్నది, ఒక ట్యూబే, ఒక ట్యూబ్ కూడా ఓపెన్ అయింది. లెఫ్ట్ ట్యూబ్ ఎలాగో కట్ చేశారు, సగంలోనే ఉంది, అది సగం కట్ చేసేసారు. ఆ లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ అయిపోయింది, అది ఎలాగో కట్ చేశారు కాబట్టి సగం బ్లాక్ అయి ఉంటుంది. రైట్ ట్యూబ్ అయితే ఓపెన్గా ఉంది అని చెప్పేసి అది కూడా చూపించారు ఫిలిం. ఒక ట్యూబ్ బ్లాక్ అన్నది కూడా ఓపెన్ అయింది, ఇప్పుడు ఐవీఎఫ్ అక్కర్లేదు అని చెప్పాను. ట్యూబ్లు అనేది ఓపెన్ చేసుకోవచ్చమ్మా? చేసుకోవచ్చు కదా, ఐవీఎఫ్ అక్కర్లేదు కదా. అదే మనం చెప్తున్నది కూడా. చాలామంది, ఒకరో ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ట్యూబ్లు బ్లాక్తో బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఐవీఎఫ్లు అంటే భయపడుతున్నారు. అది 3 లక్షలు పెట్టినా కూడా నో గ్యారంటీ అంటున్నారు ప్రెగ్నెన్సీ రావడం. అలాంటిది బ్లాక్ అయిన ట్యూబుల్ని మందులతో ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం. మన మాటను నమ్మారు, ఇక్కడికి వచ్చారు, ఇవాళ రిజల్ట్ పొందారు. బయట ఏంటంటే ఏజ్ 43, మరి భర్తకి, భార్యకి 35 years అంటే ఇక ఏజ్ అయిపోయింది, ముందు ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలంటున్నారు. అందుట్లో ట్యూబుల్ బ్లాక్ అంటే అసలు గ్యారంటీగా ఐవీఎఫ్కి వెళ్ళాలి, ఇంకా వేరే మార్గమే లేదంటున్నారు. అది కూడా మెడిసిన్ లేవన్నారండి. 4 years 2018లో నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. తర్వాత మేము 1 year గ్యాప్ అలా ఇచ్చేసామండి మా ప్రాబ్లమ్స్ వల్ల. ఆ తర్వాత ఏంటంటే మెడిసిన్ వాడదామని వెళ్ళాం సార్. దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే ఆవిడేమో ఫాలిక్యులర్ స్టడీకి అది పంపించారండి. పంపిస్తే ఫెయిల్డ్ అయిపోయిందమ్మా, నీకు లెఫ్ట్ సైడ్ ఎగ్ ఫామ్ అయింది, ఓవలేషన్ అవ్వలేదు. ఎందుకు అయింది అలా అంటే, నాకైతే ఒక ట్యూబ్ రిమూవ్ చేస్తారండి అని చెప్పానండి. చెప్తే ఒకటి రిమూవ్ చేసినా ఇంకొకటి ఉంటుంది కదా అన్నారండి. అది ఒకసారి స్కాన్ చేసి చూసారండి. చూస్తే స్కాన్లో హైడ్రోసాల్ఫినిక్స్ విత్ ట్యూబ్ బ్లాక్ అని వచ్చిందండి. ఇంకా దాన్ని చూసి ఇది నాకు తెలియట్లేదమ్మా అని వేరే చోటకి రాశారండి. అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేశారంటే ఐవీఎఫ్ కూడా గ్యారంటీ ఇవ్వలేము, నెక్స్ట్ సర్జరీ కూడా గ్యారంటీ ఇవ్వలేము అని ఇంకా వాళ్ళు అలా అన్నారండి. అన్న తర్వాత మాకు మెడిసిన్ లేవని చెప్పారండి, ఎక్కడ మెడిసిన్ ఉండదు అన్నారండి. ఓపెన్ అవ్వదు అసలు అని చాలా మంది కూడా తెలిసిన వాళ్ళు అలాగే చెప్పారంటే, డాక్టర్స్ కూడా అలాగే అన్నారు. అలాగే అంటే మేము ఇంకా 4 years చాలా బెంగ పెట్టేసుకున్నామండి. బెంగ పెట్టేసుకుని ఇంకా దేవుడా నువ్వే ఏదో ఒక దారి చూపించాలనుకుని ఇంకా దేవుడి మీద అనుకున్నామండి. అందులోకి ఐవీఎఫ్ అన్నా మేము వెళ్ళలేమండి. అప్పుడు వాళ్ళు ఒకవేళ చేయాలన్నా మా పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి మేము మా దగ్గర ఇంకా స్తోమత లేక వెళ్ళలేకపోయాము. చేసినా కూడా గ్యారంటీ ఉండదు, నీకు ఇది బ్లాక్ కాబట్టి మళ్ళీ ఇలాగే వచ్చేస్తుంది అని చెప్పారండి. మళ్ళీ ట్యూబ్లోనే ఫామ్ అయ్యే అవకాశం ఉంది అన్నారు. అంటే ఇంకా మేము ఏం చేసేది లేక అలాగే ఉండిపోయామండి 4 years. తర్వాత మేము వీడియోస్ అవి యూట్యూబ్లో మెడిసిన్ ఏమైనా ఉంటాయేమో అని సెర్చ్ చేసుకుంటా చూస్తుంటే మీ వీడియో మాకు దేవుడు అలా చూపించారండి. చూపించిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ చూసి వైఎస్ బాబు గారు అంట విజయవాడ అంట ఇలాగ ట్యూబ్స్ మెడిసిన్తో ఓపెన్ చేస్తున్నారంట అని చెప్పారండి.
ట్యూబ్స్ నిజంగా మెడిసిన్తో ఓపెన్ అవ్వడం అంటే దేవుడు మనకు చూపించిన దారి అనుకుని మేము ఇంకా అది చూసిన తర్వాత కూడా 1 ఇయర్ మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో రాలేకపోయామండి. ఇంకా ఇలా ఉన్నప్పుడే వెళ్ళాలి అనుకుని ఇంకా మా హస్బెండ్ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారండి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నిజంగా దేవుడు మాకు దారి చూపించాడండి. అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా అసలు ఇక్కడ ముందు దొరికింది ఓపెన్ అయిందండి. నిజంగా నిర్భయంత్రంగా వచ్చి ఇక్కడ మందులు వాడి ఓపెన్ చేసుకోవచ్చండి. లేకుండా అది ట్యూబుల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి మందులతో ఓపెన్ చేస్తాము. అలాగే 40 ఏళ్ళున్నా 50 ఏళ్ళున్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. లేడీస్కి 53 సంవత్సరాల వరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. 53 ఏళ్ళు రిటైర్మెంట్ వయసు. 53 లోపు ఎక్కడైనా సరే రిపేరే. ఏ సమస్య ఉన్నా ముట్లు రాకపోయినా కూడా రిపేర్ చేసుకుని ముట్లు తెచ్చుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది మనం ప్రూవ్ చేసాం ఎంతోమందికి. 25 ఏళ్ళు పెళ్ళి 25 ఏళ్ళు ప్రెగ్నెన్సీలు రాక ట్యూబులు మూసుకుపోయిన వాళ్ళకి కూడా ట్యూబులు ఓపెన్ చేసి ప్రెగ్నెన్సీ ఇచ్చాం న్యాచురల్గా. ఐవీఎఫ్ పదమే లేదు. సో ఈ రకంగా ఇలా మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి మీరు కూడా ఈరోజు నిరూపణ అయిందమ్మా. నిరూపణ అవడమే కాకుండా దేవుడు దయ వల్ల ఇక్కడికి రాగలిగాము, ఈ ట్యూబులు ఓపెన్ చేసుకోగలిగాము. అలాగే దేవుడు దయ వల్ల ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చారు. మీరు ఎలాగైతే ఇట్లా మంచి మేలుని పొందారో దేవుడి ద్వారా ఈ వీడియో ఇచ్చి మళ్ళీ ఇదే రకంగా ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీ వీడియో ద్వారా వాళ్ళు కూడా లాభం పొందడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. తొందరలోనే మీకు కూడా బిడ్డ పుట్టి సంతోషంగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్ అమ్మా.